నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ప్రైవేట్ భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు ఉద్దేశపూర్వకంగా తహసీల్దార్ కానీ సీసీఎల్ఏ కానీ రిజిస్ట్రేషన్ కాకుండా అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఆపే హక్కును కలిగి ఉంటారా? సో మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలోని వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసులో తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A అంటే నిషేధపు జాబితాలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను మాత్రమే రిజిస్ట్రార్ కానీ తహసీల్దార్ కానీ సీసీఎల్ఏ వాళ్ళు కానీ భూమి అమ్మకాలు కొనుగోలు చేయకుండా నిషేధించే హక్కు ఉంటుంది. 22A లిస్ట్ అంటే ఏంటి అని అంటే గవర్నమెంట్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ ల్యాండ్లు, అలాగే దేవాదాయకు సంబంధించిన భూములు ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి. ఈ భూములను అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్, సబ్ రిజిస్ట్రారు ఆపవచ్చు. కానీ అదే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను ఎలాంటి లిటిగేషన్స్ లేనప్పుడు, కోర్టు పరిధిలోకి రానప్పుడు, ఎలాంటి వివాదాలు ఆ భూముల మీద లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా కావాలని సబ్ రిజిస్ట్రార్ కానీ ఎంఆర్ఓ గారు కానీ సీసీఎల్ఏ వారు కానీ ఎవరైనా సరే వ్యక్తుల యొక్క ప్రైవేట్ భూముల మీద అమ్మకాలు కొనుగోలు చేయడానికి, నిషేధం చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడానికి హక్కులు లేవని చెప్పి చాలా కీలకమైనటువంటి తీర్పుని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. కాబట్టి మీ భూములు ప్రైవేట్ భూములు అయితే మీరు ఎవరికైనా అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు, మీరు ఎవరికైనా బహుమతిగా ఇచ్చుకోవచ్చు, మీరు ఎవరికైనా వీలునామా రాసుకోవచ్చు, నిస్సందేహంగా మీరు ఎవరికైనా జీపీఏ, ఏజీపీఏ లాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాపర్టీకి యూ ఆర్ ద అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. యూ కెన్ ట్రాన్స్ఫర్ టు ఎనీ పర్సన్ ఎట్ ఎనీ టైమ్. నో వన్ కెన్ ప్రివెంట్ అనేది మన తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి అంశం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.